యూనివర్స్ అనేది అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా క్రియేట్ చేసారా? మరి లేతే అంటే వ వ మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సొచ్చిన అవసరం ఏమొచ్చింది 'సాహోని' బేసిక్‌గా? సో ఇది నేను కష్టపడి చేసిన సినిమా సార్ 'సాహో' హ్మ్. ఓకేనా. యాహ్! అవునవును. సో అవును. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఓకే అంటున్నా. ఈ ఇంటెన్షనల్‌గా క్యాష్ చేసుకుందామని యూనివర్స్‌నో లేకపోతే ఆహ్, వాళ్ళని ఆ ఫ్యాన్స్‌ని ఇక్కడ తీసుకొద్దామనో ఇంటెన్షన్ అది కాదు గానీ, బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఇప్పుడు మనము నేను ఇందాక కూడా రాష్ట్రం మీద మాట్లాడుతున్నప్పుడు మనం ఏదన్నా ఒక ప్లేస్‌కి వెళ్ళామనుకోండి. ఇక్కడ కూర్గ్‌లో ఒక ప్లేస్‌లో వెళ్ళాం. ఒక స్ట్రీట్ ఏదైనా చూసాం. చూస్తే మనం సినిమాలో చూస్తే నేను వెళ్ళానురా అంటాం. హ్మ్. అరే! ఈ స్ట్రీట్ నాకు తెలుసు. ఈ హోటల్ నాకు తెలుసు. నేను వెళ్ళేవాడిని అక్కడ అని మనం కనెక్ట్ అవుతాం కదా! సినిమాలు యెస్. చూసేటప్పుడు. యాహ్! చార్మినార్ చూసినప్పుడు నాకు తెలిసి చార్మినార్ లేదా ట్యాంక్ హ్మ్. బండ్ చూసాం. అలానే చూసే ఆడియన్స్‌కి ఓకే. ఆ సినిమా వరల్డ్‌లో ఉంటున్నప్పుడు వాళ్ళు చూసిన ఆల్రెడీ ఒక వరల్డ్‌ని సడెన్‌గా తీసుకొస్తే దే విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. అరే! హ్మ్. ఇది తెలుసా ఇదిరా సాహోరా ఇది ఆ కుర్రోడు ఎవడో తెలుసా ఇతనురా అని వాళ్ళకు ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ ఉందన్నమాట. హ్మ్. హ్మ్. మనకు ఛాన్స్ ఉండి మన ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయకపోవడం అనేది తప్పేమో అనిపించింది నాకు.